శాండ్విచ్ లోకి మనకి గ్రీన్ చట్నీ అవసరం అవుతుంది కదండి. దానికోసం ఇక్కడ నేను పుదీనా 1 వంతు తీసుకున్నాను, 2 వంతుల కొత్తిమీర తీసుకున్నాను, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, పల్లీలు ఇలా ఒక గుప్పెడు తీసుకున్నానండి, అలాగే ఒక టమాటో తీసుకున్నాను, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6 తీసుకున్నాను, ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాను. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ కోసం. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేయాలి. అలాగే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా మనము వేసుకుందామండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, పుదీనా, కొత్తిమీర, ఒక హాఫ్ నిమ్మ చెక్క గింజలు లేకుండా తీసుకోండి. ఇలా పిండేసుకోవాలి. టమాటోను కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము కీరకాయ, క్యాప్సికము, టమాటో, ఆలు స్లైసెస్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తాను. ఇప్పుడు బ్రెడ్ ఇలా తీసుకొని బటర్ అంతా రాసేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. టూ సైడ్స్ రాసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ బటర్ స్లైసెస్కి అప్లై చేసి పెట్టుకోవాలి. అలాగే మనము ఇక్కడ ఆలు అనేది 1 విజిల్ పెట్టి స్లైసెస్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీనికి ఈ పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి స్లైసెస్కి. ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నీ పెట్టుకోవాలండి. కీరా, టమాటో, క్యాప్సికమ్, అలాగే ఆలు. ఇలా చాలా థిన్గా ఉండే స్లైసెస్ని కట్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. టమాటో కూడా అలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు చీజ్ కూడా స్లైసెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు కూడా పెట్టుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా పెట్టుకోవాలి స్లైసెస్. ఇష్టమైతే ఇక్కడ కార్న్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కవర్ చేసేద్దాం. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన బాంబే స్టైల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మనము గ్రీన్ చట్నీ అలాగే మన టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి.